అనగనగా బాబులోను అనే గొప్ప రాజధాని ఉండేది. ఆ రాజ్యాన్ని దర్యావేసు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. తన రాజ్యంలో 120 మంది అధిపతులను నియమించాడు. కాని వారందరినీ పర్యవేక్షించేందుకు 3 ప్రధాన అధికారులను నియమించాడు. వారిలో దానియేలు అత్యుత్తముడే రాజుకు ప్రీతికరుడయ్యాడు. దానియేలు న్యాయవంతుడు, తెలివైనవాడు, విశ్వాసమైనవాడు. రాజు అతన్ని మొత్తం రాజ్యాధికారిగా నియమించాలనుకున్నాడు. ఇది చూసి ఇతర అధికారులకు అసూయ కలిగింది. దానియేలులో తప్పును వెతకాలే. అధికారులందరూ దానియేలులో తప్పును వెతకాలి అని వారు చర్చించుకున్నారు. కాని అతను తప్పులేని వ్యక్తి కాబట్టి వారు అతని విశ్వాసాన్ని ఉపయోగించి ఒక కుట్ర చేయాలనుకున్నారు. ఓ మహారాజా, నిత్యముగా నీకు జీవముండును కాక. రాజా, 30 రోజుల పాటు నిన్ను తప్ప మరెవ్వరని మరే దేవునిని ప్రార్థించినా వారిని సింహాల గుహలో వేయించుటకు ఒక ఆజ్ఞనివ్వు. రాజు వద్దకు వెళ్లి మోసపూరితంగా చెప్పారు. రాజు ఈ ఆజ్ఞను రాసి ముద్రించాడు. ఒక్కసారి రాజు ముద్రించిన ఆజ్ఞను ఎవరూ మార్చలేరు. ఈ ఆజ్ఞ విన్న దానియేలు భయపడలేదు. అతను తన ఇంటికి వెళ్లి ఒకే విధంగా 3 సార్లు రోజుకి దేవుని ప్రార్థించసాగాడు. ఆ అధికారులు అతన్ని గమనించి రాజు వద్దకు వెళ్లారు. ఓ రాజా, దానియేలు నీ ఆజ్ఞను ఉల్లంఘించాడు. అతను ఇంకా తన దేవునికే ప్రార్థిస్తున్నాడు. విషయం తెలిసిన రాజు విచారించాడు. అతనికి దానియేలు అంటే అభిమానం. సాయంత్రం వరకు దానియేలును రక్షించే మార్గాన్ని వెతికాడు. కాని రాజ్య నిబంధనను మార్చలేకపోయాడు. చీకటి పడిన తరువాత రాజు నిరీక్షణతో దానియేలుకు శిక్షను ఆదేశించాడు. దానియేలు సింహాల గుహలోకి వెయ్యబడ్డాడు. అయితే అతన్ని కిందికి వదిలే ముందు రాజు దానియేలును చూస్తూ, నీ దేవుడు నీవు నమ్మి సేవించే దేవుడు నిన్ను రక్షించునుగాక అని చెప్పాడు. రాత్రంతా రాజు భోజనం తినలేదు, నిద్రపోలేకపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే వెలుగు వచ్చిన వెంటనే రాజు తొందరగా గుహ వద్దకు వచ్చి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా? గుహలో నుంచి ఒక స్వరం వినిపించింది. ఓ రాజా, నీవు చిరకాలం జీవించునుగాక. నా దేవుడు తన దూతను పంపి సింహాల నోలను ముయించాడు. అవి నాకు ఏమీ హాని చేయలేదు, ఎందుకంటే నేను దేవుని దృష్టిలో నిర్దోషిని. రాజు ఆనందంతో చిందులేశాడు. వెంటనే దానియేలును బయటకు తీసి అతనిలో ఒక గాయం కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కుట్ర చేసిన అధికారులనందరినీ సింహాల గుహలోకి విసిరివేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వారు నేలపై పడకముందే సింహాలు వారిని చీల్చివేశాయి. తర్వాత రాజు కొత్త ఆజ్ఞను ఇచ్చాడు. దానియేలు దేవుని ఎదురుగా భయభక్తులతో జీవించండి. ఆయన నిత్య జీవము గల దేవుడు. ఆయన రాజ్యం ఎప్పటికీ నశించదు. దానియేలు దర్యావేసు రాజు మరియు అతని తరువాత రాజుల కాలంలో ఆశీర్వాదంగా జీవించాడు. ఈ కథలో నుంచి మనం తెలుసుకోవలసిన 3 నీతులు. మొదటిది, దైవభక్తి మనిషి చేసిన నిబంధనల కన్నా శ్రేష్టమైనది. రెండవది, దేవుడు తన భక్తులను ఏ పరిస్థితిలోనైనా కాపాడగలడు. మూడవది, దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచితే ఆయనే మన సమస్యలను విజయంలోకి మార్చగలడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కథ మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం సువార్త కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ చివరి వరకు చూసిన మిమ్మలను దేవుడు దీవించును గాక. ఆమేన్.